నమస్కారం. ఈరోజు వారఫలాల కార్యక్రమంలో ముందుగా యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగత ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అలానే చేయు కార్యక్రమాలలో కార్యసాఫల్యత చేకూరుతుంది. విద్యార్థులకు అనుకున్నటువంటి కళాశాలలో విద్యాలయాల్లో సీటు దక్కే అవకాశం గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారపరంగా కొంచెం నిర్మలంగా మందకోడిగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద రాశి వారికి ఈ వారం కొంచెం తటస్థంగా ఉండేటటువంటి విధంగా ఉన్నదని చెప్పి గోచరిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. వీరు కాస్త సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కనుక స్వామివారి ఆరాధన చేసుకున్నట్లయితే ఇంకొంచెం మందకోడి తగ్గి ముందుకు సాగేటటువంటి అవకాశ సత్ఫలితాలు కనబడే సూచనలు కనబడుతున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో ఆశయ సిద్ధి, కోపము, కొంచెం చీకు చిరాకు, నూతన గృహాలు నిర్మించేటటువంటి అవకాశం కానీ లేదా నూతన గృహం క్రయం పొందేటటువంటి అవకాశాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మీ కీర్తి పెరిగేటటువంటిది, ప్రభుత్వ పరంగా అనుకూలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఈ వారం ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీరు విశేషంగా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమి చేసుకునేటువంటి అవసరం లేదు. యథావిధిగా వారు నిత్యం చేసుకునేటటువంటి పూజలు యథావిధిగా చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్నది. మిథున రాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి చిన్న కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. అజీర్తి కానీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటివి కానీ, కాళ్ళకి వాపులకు సంబంధించినటువంటివి కానీ, ఇటువంటి రుగ్మతలతో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఆహార అలవాట్లలో మార్పు చూసుకోవాలి. స్పైసీ ఫుడ్ని తినటం మానేయాలి. అలానే వీరు గురువుని ఆరాధిస్తూ ఉండాలి. ఈ వారం ఇతర కార్యక్రమాల విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రథమంగా సోమ మంగళవారంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. పరస్పర భాగస్వామ వైరాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి అన్ని విధాల ఈ రాశి వారికి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి శుభకార్యాల నిమిత్తం ధనము ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తీర్థయాత్రలు చేయటం కానీ, ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునేటటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. ధనాన్ని ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉండి
వారికి చేసేటటువంటి విధంగా ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా నెలకొంటున్నట్లుగా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం గోచార పరంగా చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నాయి. పితృ సంబంధంగా కొన్ని చిన్న చిన్న వైరములు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు కొద్దిపాటివే. కొంచెం గురువులని తల్లిదండ్రులను గనక సలహాలు సంప్రదింపులు చేసుకొని గనక కార్య ప్రయత్నాలు చేసుకున్నట్లయితే వీరు ఏ కార్యాన్ని తలపెట్టదలుచుకున్నారో ఆ కార్యంలో వీరు సఫలీకృతులై ముందుకు సాగి పనులు నెరవేరే అవకాశాలు తప్పనిసరిగా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారి ఫలితాలు చూద్దాం ఇప్పుడు. సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వీరికి గోచార రీత్యా సప్తమంలో రాహు, అష్టమంలో శనిగ్రహం సంచారం జరుగుతూ ఉన్నది. మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్స్, ఏ పొరపాటు పనులు చేయకపోయినా సరే కొంచెం నింద పడేటువంటి సూచన కనబడుతున్నాయి. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి రుగ్మతలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా వీరికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టవలసింది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఖర్చు ఎక్కువ చేస్తారు. శుభకార్యాల నిమిత్తం, మంచి పనుల నిమిత్తమై ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అజీర్ణం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బంది కూడా కొంచెం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్చుకున్నట్లయితే అన్ని విధాల ఈ వారం అంతా కూడా వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారులకు కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. రాజకీయ లబ్ధి, ప్రభుత్వ పరంగా అనుకూల వాతావరణాలు ఏర్పడబోతున్నాయి వీరికి ఈ వారం అంతా కూడా. చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు, ధనాదాయము, మధ్యలో కొంత ఆరోగ్యపరమైనటువంటి ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నాయి. కలత్ర సంబంధమైనటువంటి చిన్నపాటి అపోహలు ఏర్పడేటటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా గనక చెప్పినట్లయితే ఎటువంటి సమస్యలు కూడా రావు. విషయాన్ని దాచిపెట్టినట్లయితే వీరికి కుటుంబంలో సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించినట్లయితే అన్ని విధాల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి శనివారము, మంగళవారము వారానికి 21 ప్రదక్షిణ చొప్పున 2 వారాలు 21 ప్రదక్షిణ, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రోజు 21 ప్రదక్షిణ చొప్పున ఈ 2 వారాలకి ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకున్నట్లయితే కొంత సమస్యని నివారించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం కాదు ఇది. ఎవరికైతే రుణం ఇచ్చారో వారి నుండి స్పందన ఉండదు. వసూలు అవ్వక ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. వీరు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అవరోధాలు కనబడతాయి మధ్య మధ్యలో. విద్యార్థులకి కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వ్యాపారస్తులకి కొంత అనుకూలమైనటువంటిది కాదు కనుక నూతన వ్యాపారాలు ఏదైనా మొదలు పెట్టాలన్నట్లయితే వ్యాపార విషయాల్లో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సెకండ్ ఒపీనియన్ తీసుకొని కనుక ముందుకు సాగినట్లయితే పనులలో కొంత సఫలమయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు ఈ రాశి వారికి కుంకుమ పూజ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో కనుక కుంకుమ పూజ, అమరావతి దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం గావించిన, లేదా దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి ముత్యాలంపాడు గ్రామంలో స్ఫటిక రత్నలింగానికి గనక అభిషేకం చేసుకున్నట్లయితే శుక్ర సంబంధమైనటువంటి ఇతర సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగి కార్యం సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అష్టమంలో
గురు సంచారం జరుగుతూ ఉన్నది. పైగా వీరికి పంచమ స్థానంలో శని అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానంలో రాహు గోచారరీత్యా సంచారం చేయటం వల్ల హోదాలకి కొంత ఇబ్బంది కలిగేటటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా రాజకీయ వ్యవహారాల్లో కొంత సమస్య ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ వారం కంటే గత వారమే బాగుంది అనేటటువంటి, మేలుగా ఉంది అనేటువంటి భావనలు కలిగే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా తటస్థంగా జాగ్రత్తలు గనక కొన్ని తీసుకున్నట్లయితే, పెద్దల ఆశీస్సులు తీసుకొని ఉదయాన్నే ఈ వారం అంతా కూడా ఇష్టదైవాన్ని దర్శనం చేసుకొని ప్రార్థన చేసుకొని కనుక కార్యక్రమాలు కనుక పనులు మొదలుపెట్టుకున్నట్లయితే అన్ని విధాల వీరికి శ్రేయోదాయకంగా ఉండి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి గోచారరీత్యా సప్తమంలో గురుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అర్ధాష్టమి శని సంచారం చేస్తూ ఉన్నది. గతంలో సంపాదించినటువంటిది ఏదైనా ఉన్నట్లయితే ధనానికి కానీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అవమానాలు, అనుకోకుండా తలవని తలంపుగా ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు, కొంచెం కొద్దిపాటి సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. శనికి తైలాభిషేకం చేసుకోవటం కానీ శనివారం రోజున, లేదా శనికి నువ్వులు 1 కేజీ బాతిక దానం, నువ్వులు, నల్ల టవల్స్, ఇటువంటివి శని సంబంధమైనటువంటి వస్తువులు కనుక దానం చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి దోష పరిహారమై కొంత కార్య సాఫల్యత చేకూరుతుంది. ఏది ఏమైనప్పటికీ వీరికి సంవత్సరం పొడవునా శని 4వ స్థానంలో అర్ధాష్టమి శనిగా సంచారం చేయటం వల్ల కొంత జాగ్రత్తలు అనేవి ఆచితూచి ముందు అడుగు వేయటం అనేది తప్పనిసరి. దూకుడుగా వెళ్ళినట్లయితే నష్టపోయే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి రుగ్మతలు కొంత ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలో కొద్దిపాటి కలహాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది గోచార రీత్యా. అదేవిధంగా షష్టమంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అన్యూజువల్ సోర్సెస్, మనీ, డబ్బు అనుకోని విధంగా అవసరమైన వాటికి కాకుండా అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. దత్తాత్రేయం దత్తస్థలం కానీ, దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం కానీ చేసుకున్నట్లయితే వీరికి తత్సంబంధమైనటువంటి దోషాలను విముక్తి కలిగి చేయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితం లభిస్తుంది. విద్యలో ఉన్నత ఫలితాలని, ఆశించిన ఫలితాన్ని పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వీరికి లగ్నంలో రాహు ఉంటారు. ఈ సంవత్సరాంతం వరకు కూడా లగ్న రాహు వలన పట్టుదలకు పోతారు. భేషజాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. భ్రాంతి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అబద్ధాన్ని కూడా నిజం అనేటటువంటి మాయలో ఉండిపోతారు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇతరుల నుండి శత్రుత్వాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నోటు దురుస్తనం తగ్గించుకోవాలి. ప్రతి మాట పెదాలు దాటి బయటకు వచ్చే ముందు ఆచితూచి అడుగు వేయటం అనేది ఎంతో ఉత్తమం. లేని ఎడల లేనిపోని సమస్యలను వీరు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ స్థానంలో శని సంచారం చేయటం చేత కూడా భార్య మూలకంగా కుటుంబ పరంగా కూడా నోటు దురుసు వల్ల కుటుంబ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం అవసరం. సందర్భోచితంగా మాట్లాడటం అనేది ఉత్తమం. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది చాలా ఉత్తమం. ఈ రాశి వారికి దుర్గా సూక్త పారాయణాన్ని చేసుకోవటం కానీ, దుర్గాదేవిని దర్శనం చేసుకోవటం కానీ, విజయవాడలో ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం దర్శనం చేసుకుంటే అమ్మవారిని, లేదా అవకాశం శక్తి కనుక ఉన్నట్లయితే ఖడ్గమాల పూజ చేయించుకున్నట్లయితే దుర్గ గుళ్ళో, క్షేత్రంలో, ఇంద్రకీలాద్రి దగ్గర ఇంకా మంచిది, శ్రేష్టం.
ఒకవేళ శక్తి సామర్థ్యాలు అంత దూరం వెళ్ళే పరిస్థితి లేనప్పుడు కనీసం మీరు నివాసం ఉండేటువంటి దేవాలయం, అమ్మవారి దేవాలయంలో కానివ్వండి, చివరికి కుదరకపోతే స్వగృహంలో అయినా సరే పటం పెట్టుకొని అమ్మవారిని గనక కుంకుమార్చనతో గనక ఆరాధన చేసినట్లయితే సంబంధించిన దోషాలు నివృత్తి అయ్యి మానసికంగా ముందు ప్రశాంతంగా ఉండటం, పనులు పూర్తి స్థాయిలో నెరవేరలేకపోయినా ఎంతో కొంత వృద్ధి చెందేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి. మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత తలెత్తేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఎముకలకు సంబంధించినటువంటివి కీళ్ళ నొప్పులు కానివ్వండి, కండరాలకు సంబంధించి కానివ్వండి, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్స్, సయాటికా మొదలైన వాటికి సంబంధించినటువంటి రుగ్మతలతో కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఔషధ సేవ చేసే కంటే కూడా వైద్యులు చెప్పినటువంటి బెడ్ రెస్ట్ లాంటివి కనుక రెస్ట్ తీసుకున్నట్లయితే ఉపశమనం తప్పనిసరిగా కలుగుతుంది. చక్కగా అదేవిధంగా వీరు కూడా నల్ల నువ్వులు దానం చేయటం, నల్లని వస్త్రాలు దానం చేయటం కనుక చేసినట్లయితే మంచిది. సద్బ్రాహ్మణ్ణి చూసుకొని చక్కగా స్వయం పాకం ఇచ్చినట్లయితే మంచిది. ఇతరుల విషయంలో మన మాట పారుతుంది కదా, మన మాట అందరూ వినేవారు కదా అనే భావనతో ఇతరుల విషయంలో కనుక మనం కనుక ఈ సమయాలలో కనుక జోక్యం చేసుకున్నట్లయితే మన మీద నిందలు పడేటటువంటి అవకాశం ఉన్నాయి కదా. ఇతరుల విషయాల్లో కూడా జోక్యం కలుగజేసుకోకుండా ఉండటం అనేది చాలా ఉత్తమమైనదిగా గోచరిస్తుంది. కాబట్టి నడవడతలో మార్చుకొని శ్రద్ధగా అవసరం ఉన్నంత మేరకు మాత్రమే మాట్లాడి మౌనంగా ఉండటం అనేది ఎంతో ఉత్తమం ఈ రాశివారికి. ఈ రాశివారు ఆంజనేయ స్వామి ఆరాధన, శివాభిషేకం, శివారాధన చేసినట్లయితే కొంత ఉపశమనం అనేటటువంటిది కలిగే సూచనలు మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఈ వారంలో మనకి జరగబోయేటటువంటి రాశి ఫలితాలు. నమస్కారం.